దాదాపు సంవత్సరం పైన నుండి లిక్కర్ కేసు అని చెప్పి దాని చుట్టూ రకరకాల హడావిడి చేసి ఫైనల్‌గా ముగ్గురు కీలక వ్యక్తులంటూ వీళ్ళిద్దరూ మాస్టర్ మైండ్స్ మొత్తం వీళ్ళ కన్సర్న్‌లో జరిగింది. అది ఇది అని ఏం ప్రచారంలే పాలకపక్ష పత్రికలు, టీవీ ఛానళ్ళు. వాళ్లకు బెయిల్ ఇచ్చిన తర్వాత ఏసీబీ కోర్టు ఆ తీర్పులో పొందుపరిచిన అంశాలు, ఈ విచారణలో సిట్టు డొల్లతనాన్ని బయటపెట్టిన విధానం, ఇవన్నీ చూసిన తర్వాత ఇన్ని నెలలుగా ఈ కేసు విచారణ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి ద్వేషిష్టి పత్రికలు, టీవీ ఛానళ్ళు నడిపిన డిబేట్లు, రాసిన కథనాలు, వేసిన బ్రేకింగులు, ఇవన్నీ ఒకవైపు వీళ్ళు వేసినటువంటి చెత్తా చెదారం, మరోవైపు కోర్టు తీర్పుల అంశాలు, బెయిల్ తీర్పుల అంశాలు కనుక చూసుకుంటే, సరే కనీసం ఇవి ఇంత దారుణంగా ప్రచారం చేసిన వీళ్లకు కాసింతైనా మనసులో అయినా సిగ్గనిపిస్తూ ఉండొచ్చా? ఎందుకురా మనం జర్నలిజం ముసుగులో ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ అన్యాయం చేస్తూ ఉన్నాం ఓవరాల్గా సమాజానికి అంత పక్కన పెట్టండి, వాళ్ళేది వాళ్ళ మొహం అన్యాయం చేసేది, కానీ కనీసం జర్నలిజం అనే దానికి కూడా అన్యాయం చేస్తున్నామని ఏమైనా అనిపించి ఉండొచ్చా? ఎందుకంటే ఈ విచారణ జరిగిన నాళ్ళు వీళ్ళు చేసినటువంటి ప్రచారం ఏంది? 3,570 కోట్లు, 4,000 కోట్లు మొత్తం కుంభకోణం జరిగింది. అదిగో హైదరాబాద్లో 4 టన్నుల బంగారు కొన్నారు. అదిగో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి లోపల సొరంగాల్లో పెద్ద పెద్ద బాక్సులో డబ్బు భద్రపరిచారు. సిట్ ఈరోజు రేపు దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అదిగో హైదరాబాద్లో ఇక్కడ పెట్టుబడి పెట్టారు, హైదరాబాద్లో అక్కడ పెట్టుబడి పెట్టారు, మొత్తం డబ్బులంతా తీసుకెళ్ళి సింగపూర్లో పెట్టుబడి పెట్టారు, దుబాయ్లో పెట్టుబడి పెట్టారు, లండన్లో పెట్టుబడి పెట్టారు. ఇది 4,000 కోట్ల కాదు, 40,000 కోట్ల వరకు దాటుకునేటట్లుంది. రోజు ఇవే. తీరా కోర్టు తీర్పులో పొందుపరిచిన అంశం ఏంది? 3,570 కోట్ల కుంభకోణం అని, అదని ఇదని పేపర్ల మీద మాత్రం రాసుకుంటూ వస్తున్నారు. కానీ మీరు ఫైనల్గా వస్తే 40 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లేమో మీరు ఇక్కడ చూపెడుతూ ఉన్నారు. 40 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఇందులో మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 11 కోట్ల రూపాయలు ఆ హైదరాబాద్లో మొత్తం ఒక డ్రామా నడిచింది కదా 11 పేరుతో. చివరికి అది బ్యాంకులో డిపాజిట్ చేయొద్దంటే చేసేసామని, కౌంటర్ స్లిప్ ఇవ్వమంటే అధికారి కోర్టు నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత లాస్ట్కి ఇది ఎపిసోడ్ ఏమైందో నాకు తెలియదు. అదొక డ్రామా. ఇంకో 13 కోట్లు వీళ్ళందరూ వ్యాపారవేత్తలు కదా, రాజకేశ్ రెడ్డి ఇటువంటి వాళ్ళు ఎక్కడో పెట్టుబడి పెట్టారని చెప్పి ఆ 13 కోట్లు అని చెప్పి దాన్ని ఇందులో కలిపారు. ఇంకోటి ఏదో మిథున్ రెడ్డి గారి కంపెనీ నుంచి ఏదో కాంట్రాక్ట్ పోయిందని, ఆ డబ్బు మళ్ళీ రిటర్న్ వీళ్ళకి వచ్చేసింది, ఆ డీల్ రద్దయ్యని చెప్పి కూడా దానికి ఆధారాలు ఉన్నాయి. అంటే ఇటువంటిదే 40 కోట్ల వరకు ఇప్పటి వరకు తేల్చారట వీళ్ళు, వాళ్ళ భాషలో తేల్చడం. మరి ఏమైనా టన్నులు బంగారని, అదని ఇదని నోటికి ఏది వస్తే అది మనం ప్రతిసారి చెబుతూ వస్తున్నాం. ఈ కేసులో మనీ ట్రయల్ అనేది నిరూపించకుండా, మనీ ట్రయల్ జరగకుండా ఇదేమీ తేలదు పెట్టదు, వేస్ట్. వీళ్ళు మనీ ట్రయల్ మనీ ట్రయల్ ఎక్కడ చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఆధారాలు చూపెడుతూ ఉన్నారు? కోర్టుకే చూపెట్టలేదు. నీకు నాకు కథ పక్కన పెట్టు, కోర్టుకే చూపెట్టలే. మరి ఏంటి ఇంకా వీళ్ళు తేల్చింది? మరి ఆ చెత్త కథనాలు రాసినటువంటి వాళ్ళకు సిగ్గు జ్వరం అవుతుందని చెప్పి మనం అనుకోకూడదులేండి. ఎందుకంటే ఈరోజు కాదు, 15-16 ఏళ్ళ నుంచి వాళ్ళ టార్గెట్ జగన్గా ఎంత మనం విషయం చెమ్మగలుగుతాం, అబద్ధాలు నిజాలతో పనిలే, ఎంత డ్యామేజ్ చేయగలుగుతాం? మన పని అదే కదా, మనకి ఇచ్చిన గురుతర బాధ్యత అదే కదా. ఎవడో ఒక ముసుగు తగిలించుకోవాలి, నేను జర్నలిస్టు అని చెప్పి ఒక ముసుగు తగిలించుకొని విషయం చెమ్ముతూ పోవాలి. లక్షకోట్లు అని కొన్ని రోజులు నడిచా, అదే అయిందిలే పోయిందిలే. లాస్ట్కు విచారణ చేసిన అధికారి అది మొత్తం కేసే 1,300 కోట్ల చుట్టూ అని చెప్పా. ఇప్పుడు 40,000 కోట్లు, 4,000 కోట్లు, 3,000 కోట్లు, టన్నుల బంగారు, కింటాళ్ళ బంగారు అని చెప్పి వీళ్ళ మొహం మండా చూడండి. ఆడేమో 40 కోట్ల రూపాయలకే అది సిట్ కోర్టులో ఏదో చూపించిందంట, అదే 40 కోట్లు ఏమో సీజ్ చేసామని. సీజ్ చేసిన దాని చుట్టూ ఎన్ని డ్రామాలు ఉన్నాయో అందరికీ తెలుసు. మరి ఇంకెక్కడ మనీ ట్రయల్ లేదు కదా, ఇందులో మనీ ట్రయల్ లేదు కదా. ఏం విచారణలో చివరికి ఈ పత్రికల్లో వార్తలు రాసుకునేకి, హెడ్డింగ్లు ఇచ్చుకునేకి సరిపోతూ ఉన్నాయి. దుష్ప్రచారం చేసేకి, కావాల్సినంతగా బద్నాలు చేసేకి ఈ పత్రికలు, టీవీ ఛానళ్లకు కంటెంట్ ఇచ్చుకునే కేంద్రాలుగా అయిపోతున్నాయి నిజంగానే విచారణ సంస్థలు, రాష్ట్రాల్లో అయినా దేశాల్లో అయినా. దారుణం.